అండ్ నిన్నే రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాలను కుమ్మేస్తా సినిమా హీరో హీరోయిన్ కిషోర్ అండ్ రైజింగ్ స్టార్ సమీరా ఈ రోజు రే విజయ్. సో గ్లాడ్ టు హావ్ దెం హియర్. మరి అరే ఒకసారి ఇట్రా. సినిమాకి సంబంధించి ఏంట్రా? ఇట్రారా ఒకసారి. మనం వాళ్ళని కుమ్మేయబోతున్నాం ఇప్పుడు. మరి మీరు రెడీయా? ఫోన్ కాల్స్ మీరు కూడా వాళ్ళతో మాట్లాడొచ్చు. వరుసగా ఇది మీకు 3వ హిట్. సమీర గారు చెప్పండి, అసలు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? It really feels great. We worked very hard. చాలా కష్టపడ్డాం ఈ ఫిల్మ్కి అండ్ బాగా ఫలితం వచ్చినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది. వామ్మో వామ్మో వామ్మో, ఆ తెలుగు చూసారా? ఫలితం, తృప్తి, ఆ మాటలు నా నోటికే తిరగండి. అసలు మీ తెలుగు ఈ సినిమాతో ఇంప్రూవ్ అయిందా లేక అవుతూ వచ్చిందా? కొంతకాలంగా ట్రై చేస్తున్నాను, కానీ ఈ ఫిల్మ్లో ఇంకా స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఒక డైలాగ్ కోచ్ని పెట్టుకుని రోజు డైలాగ్స్ చెప్పించుకుని యునో See, I'll tell you what. Samira is a very, very hard-working girl. She's just amazing, ante. She's extraordinary. Oh my God, thanks, She yeah. really worked for it. ఓకే, సినిమా విషయానికి వస్తే అందరికి పిచ్చగా నచ్చేసిన సీన్ హీరో హీరోయిన్ కి ఐ లవ్ యూ చెప్పేసి. Exactly. You know that I love you scene? Yeah. Cinema release అయినప్పటి నుంచి everybody's been talking about it. అందరు ఆ సీన్ గురించి మాట్లాడుతున్నారు. నాకు 1000 ఫోన్ కాల్స్ వచ్చుంటాయి. And I'm not even exaggerating. నా ఫేవరెట్ సీన్ ఆల్సో. And ఆ సీన్ రైటర్ రాయలేదు. రియలీ? Yes. మేము టీం అంతా డిస్కస్ చేస్తుంటే సమీరా కేమ్ అప్ విత్ అన్ ఐడియా అండ్ ఆ మెయిన్ లైన్స్ అన్ని తనే రాసింది. వావ్, సమీరా మీరు రైటరా? సమీరా ఈ సినిమాకి రైటర్ గా కూడా పనిచేసిందా? నో, అదేం లేదు. ఎందుకో అలా ఆ రోజు అనిపించింది. I don't know, I just blurted it out. Hey, she's just underplaying it. Oh, yeah, really? మా అందరికి పిచ్చగా నచ్చేసింది. We all just loved it. ఇప్పుడు ఫోన్ కాల్స్ కూడా వచ్చేసే టైం అయింది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ చూసి ఒకవేళ కాల్ చేస్తే కిషోర్ గారు అండ్ సమీర్ గారితో మీరు మాట్లాడొచ్చు, విషెస్ చెప్పొచ్చు అండ్ ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వరా. ఆ? ఫోన్ ఇవ్వరా ఒకసారి. ఈ షోకి చేస్తున్నా అంటే కొంపదీసి. హలో, తక్కుదిమితో ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కుమార్ అండి, కుక్కట్పల్లి నుంచి. కుమార్ గారు, మీ టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించాలండి. తగ్గిస్తానండి. చెప్పండి. సమీరా మేడతో మాట్లాడాలండి. సమీరా. హాయ్ కుమార్ గారు. హాయ్ సమీరా గారు, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు? నేను ఫస్ట్ క్లాస్ అండి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీ సినిమాలన్నీ చూసానండి, మొన్నటి కూడా. అసలు ఏముందండి, అది సూపర్ అండి అసలు. తమ్ముడు సినిమా ఎన్నిసార్లు చూసావమ్మా? ఒకసారనమ్మా. సినిమాలో ఏం నచ్చాయి మరి నీకు? నాకండి నాకు సమీర్ గారు యాక్టింగ్, సమీర్ గారు డాన్సింగ్, సమీర్ గారు డ్రెస్సింగ్. బై ద వే సమీర గారు, మీరు తెలుగు అతను ఇందాక చెప్తుంటే విన్నాను. మీకు ఎవరో కోచింగ్ ఇచ్చారంట కదండి, డైలాగ్ కోచ్. ఆయన ఎవరో చెప్పండి, ఓ హగ్గిస్తాం. మేడం చెప్పండి మేడం. యాక్చువల్లీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదండి, చాలా బిజీగా ఉంటారు. కుమార్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి ప్లీజ్. సారీ అదే ఇందాక మీరు మాట్లాడుకుంటే విన్నాను. ఐ లవ్ యూ సీన్. ఆ బాస్లో ఏముందండి సీన్? కానీ నాకు చిన్న డౌట్ అండి. ఎందుకో తెలియదు మేడం, ఆ డైలాగ్స్ మీరు, ఆ రైటరు, ఆ హీరో కలిసి ఇంప్రూవ్ చేసినట్లేదు. ఎవరో మీతో సీరియస్గా చెప్పిన మాటలా ఉన్నాయి. మీరు ఎవరి దగ్గర నుంచో కాపీ కొట్టారు, నిజం చెప్పండి. అదేం లేదు కుమార్ గారు, అది జస్ట్ ప్యూర్. అరే కిషోర్ గారు, మీరు ఆగండి సార్. సమీరా మేడం చెప్పనివ్వండి, ఫ్యాన్స్ సార్ ఇక్కడ. చెప్పండి మేడం. No, I'll answer that. ఆ మాటలన్నీ మీవా? Yes, నేను నిజంగా ఫీల్ అయినవి. ఫీల్ కాదు మేడం, మాటలు. ఆ మాటలు ఎవరన్నారు? ఆ మాటలే నేను అంటుంది. తమ్ముడు చెప్తున్నారు కదమ్మా అవన్నీ. కిషోర్ నువ్వు ఆగుబే. గట్టిగా డైలాగ్ చెప్తే మొక్క మొత్తం బ్లాంక్. మొక్కల్లో మజిల్స్ కలిస్తేనేమో మాటలు తత్తామమ్మ. ముందు యాక్టింగ్ నేర్చుకోరా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు తక్కుదిమితో. చెత్త కాలర్స్ అంత ఫోన్ అంటే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుండే. చూసుకోండి. మా ఫ్యాన్స్ హర్ట్
అయి గొడవలు చేయాలి మళ్ళీ మమ్మల్ని అంటారు. మీకెందుకండి ఇబ్బంది అంతా? రోజు నీ వంట తినడం వాడికి కష్టం రా, మాడిపోతాడు. సరదాగా చెప్పానులేరా, ఎగ్ కర్రీ చేశాను, బాగుంది, తెచ్చాను. యూ కెన్ ఈట్ మోర్. ఓకే ఓకే అండి, నేను చూస్తా. ఐల్ సీ. హాయ్. హాయ్ ఆంటీ. What a pleasant surprise. Didn't expect this. సమీరా, నువ్వేంటమ్మా ఇలా? విజయ్ కోసం వచ్చాను. ఇంటికి వెళ్తే అంకుల్ సార్ ఈజియా. గెట్ అవుట్. విజు, నేను ఐ సెడ్ గెట్ అవుట్. లిసన్, జస్ట్ లెట్ మీ సే సంథింగ్. ఇందాక టీవీలో పర్ఫార్మెన్స్ చూశాను. ఇట్ వాస్ బ్రిలియంట్. మీ సినిమా వాళ్ళ మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పు అనుకున్నా నిన్ను కలిసిన తర్వాత. కాదని చంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశావు. నీకు మీ డైరెక్టర్ తేడా ఉంది. వాడు మా నాన్నకి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానని చెప్పి 20 రోజులు ఇల్లు వాడేసిన తర్వాత సీన్ కట్ చేసి పడేశాడు. మనుషులను వాడుకోవడం మీ ప్రొఫెషన్లో చాలా కామన్ అనుకుంటా. విజు, నువ్వు నన్ను ఇష్టపడలేదు అనేది నాకేం పర్లేదు, కానీ నేను ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పుకోలేని విషయాలు, ఫీలింగ్స్ నిన్ను నమ్మి ఇష్టపడి చెప్తే వాటిని డైలాగుల్లో మార్చేసి పైగా అది నీ టాలెంట్ అని చెప్పుకుంటున్నావు చూడు. దట్ ఈస్ డిస్గస్టింగ్. యూ డిస్గస్ట్ మీ. ప్లీజ్ లీవ్. నేను ఇలా మాట్లాడుతుంటే నా మీద నాకే అసహ్యంగా. జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యూ. డోంట్ యూ ఎవర్ షో మీ యువర్ ఫేస్ అగైన్. ఇదే ప్రముఖ నటి సమీరా రాథోడ్ ఇల్లు. దాదాపు 2 గంటల క్రితం సమీరా తన పోర్చుకోలో అపస్మారక స్థితిలో పడి ఉండగా తన స్నేహితురాలు రమ్య చూసి హాస్పిటల్ కి చేర్చారని సమాచారం. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఆత్మహత్య ప్రయత్నమే అని అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. అయితే ఏ తీవ్ర పరిస్థితుల్లో సమీరా ఇలా చేయాల్సి వచ్చిందో ఇంకా తెలియాల్సి ఉంది. హలో, మరో 24 గంటలు గడిచే వరకు పరిస్థితి తెలుపలేమని డాక్టర్స్ చెప్తున్నారు. సమీరా రాథోడ్ గచ్చిబౌలిలోని తన ఇంటి మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్లే తలకి బలంగా గాయమైనట్లు వైద్యులు తెలిపారు. నువ్వు గడిగడికి కన్నీళ్ళు పెట్టుకుంటే మిగిలి బాబు పైన ఉన్నారు బాబు, ఐసీయూ రూమ్ నేను ఇంటికి వెళ్లే లోపే సమీర. నువ్వు ఉండు రమ్య, నేను పోలీస్ కేసు పని మీద ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మీరు లోపలికి వెళ్ళి చూడండి. రమ్య నువ్వు ఇక్కడ ఉంటావా? నేను సరే ఉంటాను బాబు, జాగ్రత్త. రండి. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది, డాక్టర్తో మాట్లాడాలి. డాక్టర్, ఎలా ఉంది? క్రిటికల్ బట్ స్టేబుల్. రేపు మార్నింగ్ అని చెప్పలేం. లక్కీగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. చూద్దాం. ఇదిగో వీడే టార్చర్ బాబు. గత కొద్ది నెలలుగా ఇంకా ఎక్కువైంది. పేరేంటను? అమిత్ మల్హోత్రా అని. బాయ్ ఫ్రెండా? ఆ అమిత్ సమీరా ముంబైలో ఒకటే యాక్టింగ్ స్కూల్లో చదువుకున్నారు. సమీర తన బ్యాచ్ లో బెస్ట్ స్టూడెంట్ గా ఉండేది. అతను సమీరకి సీనియర్. క్యాజువల్ గా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. నీ యాక్టింగ్ టాలెంట్ సూపరు అంటే ఆ ఏజ్ లో ఎవరికైనా నచ్చేస్తారుగా. అలాగే నచ్చాడు. ఆ తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల సమీరకి అమిత్ ఎంకరేజ్మెంట్ చాలా నచ్చింది. తనకు అతనంటే గ్రాటిట్యూడ్ ఏర్పడింది. అతని పొగడతల్ని నమ్మింది. ఆ అమ్మాయిని ఒక యువరాణిలా ట్రీట్ చేసేవాడు. సో మెల్లిమెల్లిగా సమీరకి అతనంటే కొద్దో గొప్ప ఇష్టం, నమ్మకం ఏర్పడ్డాయి. న్యాచురల్ గా అవుతుంది కదా. కోర్సు పూర్తవుతుండగానే సమీరకి తెలుగులో బ్రేక్ వచ్చింది. నేనే తన ఫోటోలు ఒక డైరెక్టర్ కి చూపించాలి. అమిత్ కూడా ముందు హ్యాపీగా ఫీల్ అయినట్టే కనిపించాడు. యాక్షన్. లాంచ్ అవ్వడమే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ లో చాలా మంచి డైరెక్టర్ తో అయింది. కరెక్ట్. మొదటి సినిమాతోనే సమీరా సెన్సేషన్ అయిపోయింది. ఇట్ వాస్ గ్రేట్. రెండో సినిమాకి కూడా పెద్ద డైరెక్టర్ పడ్డాడు. పర్ఫెక్ట్. స్టార్ట్ కెమెరా. సినిమా పెద్ద హిట్ అయింది. ఈ 2 సినిమాల సక్సెస్ తర్వాత అమిత్ షూటింగ్లకి రావడం మొదలు పెట్టాడు. సమీరా వద్దనలేకపోయింది. సమీరా సక్సెస్ ని తన సక్సెస్ గా ఫీల్ అయి ఆ కంఫర్ట్స్ అన్ని అనుభవించేవాడు. కానీ ఒక పక్క తనకి సక్సెస్ రావట్లేదనే ఫ్రస్ట్రేషన్, మరోపక్క సమీరకి రోజు రోజుకి పెరుగుతున్న పాపులారిటీ వాణ్ణొక పారాసైట్ గా మార్చేశాయి.
డిమాండ్స్ పెరిగాయి. వాడిలో ఉన్న పాడు బుద్ధులన్నీ బయటికి రావడం మొదలయ్యాయి. మేనేజర్లు అమిత్ని షూట్కి రానివ్వద్దని, వాడుకు తలనొప్పిలా తయారయ్యాడని నాకు చెప్పారు. నేనెళ్ళి సమీరకు చెప్పాను. సమీర అసలే సెన్సిటివ్. ఈ విషయాన్ని అమిత్కి ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోయి చివరికి చెప్పింది. అమిత్ సమీర తనకి ద్రోహం చేసినంత బిల్డప్ ఇచ్చి అలిగి వెళ్ళిపోయాడు. Want me to go? I'm going. Thank you. Thanks for understanding, Miss Superstar.